ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశామో అదే విధమైన ఉత్కంఠ పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ సిట్యుయేషన్ అయితే కొనసాగుతూ ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పలనాడు జిల్లాలో ఇరు పార్టీలకు సంబంధించి ఒకవైపు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మరొక వైపు అధికార పార్టీ కావచ్చు, 2 పార్టీలకి సంబంధించి ఇరు వర్గాలు ఘర్షణలు చేసుకుంటున్నారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉందనే చెప్పుకోవాలి. మరొక వైపు దీనికి సంబంధించి ఈసీ స్పష్టంగా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఆరా తీసింది. ఇప్పటికే అదనపు బలగాలను కూడా పల్నాడుకు పంపిస్తూ ఉన్నారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని కూడా చెప్తున్న పరిస్థితి క్లియర్‌గా కనిపిస్తుంది. పల్నాడు దీంతో పాటు మాచర్లలో కూడా గొడవలు జరిగే అవకాశాలున్నాయనేది ఈసీ దగ్గర సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యాత్మక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో తొలుత నుంచి కూడా పల్నాడు రాజకీయం అనేది చాలా ఉత్కంఠగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పల్నాడులో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఎలక్షన్ ఏదైనా గానీ ఇక్కడ ఇరు పార్టీలకు అంటే 2 వర్గాలకి మధ్య ఎప్పుడు గొడవలు నడుస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. కర్రలతో కొట్టుకుంటున్న పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. పల్నాడులో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ గూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఒకవైపు కొన్ని జిల్లాల్లో ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ గూడా కొన్ని జిల్లాల్లో మాత్రం అదే టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు గూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ 6 గంటల వరకు కూడా ప్రశాంతంగా పోలింగ్‌ను కొనసాగించే విధంగా ఈసీ అన్ని చర్యలు తీసుకుందనే చెప్పుకోవాలి. అదనపు బలగాలు గూడా ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం చెప్పుకుంటే పల్నాడులో కొన్ని నియోజకవర్గాలు గావచ్చు, తాడిపత్రిలో కొన్ని నియోజకవర్గాలు గావచ్చు, మాచర్లలో కొన్ని నియోజకవర్గాలు గావచ్చు. ఎలక్షన్ ఏదైనప్పటికీ గూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణాలైతే నెలకొంటూ ఉంటాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో అదనపు బలగాలతో పాటు ప్రత్యేకమైన సీసీటీవీ మానిటరింగ్ గూడా చేస్తున్న పరిస్థితులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో గూడా ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్‌ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వెబ్ కాస్టింగ్‌నైతే చేస్తున్న పరిస్థితి క్లియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పల్నాడు విషయానికొస్తే ప్రస్తుతం అయితే అదే టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ గూడా అందరూ వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అదనపు బలగాలను పంపించాలని గూడా చెప్పింది. అద ఎ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వీలైనంత తొందరగా సిట్యుయేషన్నయితే కంట్రోల్‌లో తీసుకురావాలని గూడా స్థానికంగా ఉన్న అధికారులకైతే ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం 6 గంటల వరకు గూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ 6 గంటల వరకు పోలింగ్‌ను ప్రశాంతంగా కొనసాగించడం అనేది ఈసీకి ఒక విధమైన ఛాలెంజ్‌గానే మనం జెప్పుకోవచ్చు.